ఈరోజు మా ఇంట్లో నాకు ఇష్టం లేని కర్రీ అనమాట. అదే ఫిష్. అసలు ఫిష్ అంటే నాకు అస్సలు నచ్చదనమాట. ఇక ఏం చేసుకుందామా అని ఆలోచిస్తున్నా. ఎగ్ ఆమ్లెట్ అయితే గుర్తుకొచ్చింది. ఇక ప్రొద్దునేమో ఫిష్ అండ్ అయితే షాపింగ్కి వెళ్ళిందనమాట. ఏ ఫిష్ కర్రీ వండినాక నన్ను టేస్ట్ చూసి చెప్పమంటుంది. అసలు నేను తినా అని కూడా మా మమ్మీకి తెలుసు కదా. అసలు టేస్ట్ ఎందుకు చూడమంటుంది నన్ను అని నేను ప్రతిసారి అనుకుంటా. నాకు ఇష్టమైన కర్రీ వండినప్పుడల్లా అట్నే అంటది. అసలు మా మమ్మీ తెలిసి కూడా ఎందుకంటది అని అనుకుంటాను నేనైతే. ఇక్కడ ఆమ్లెట్ అయితే ఎంతమందికి ఆమ్లెట్ పోయారదా కామెంట్ చేయండి. ఏంటి చెల్లమ్మ అంత పెద్ద వేరే కూడా ఇంకా ఆమ్లెట్ పోయారదా అని అంటారేమో. కొందరికి పోయారాదు కదా. మా ఫ్రెండ్ నిన్న బక్రీద్ పండగకి పిలిచిందని ఇలా పోలేనమాట. ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఆమ్లెట్ అయితే మాడగొట్టేసా గాయస్. ఒక సైడ్ అయితే మాడిపోయింది, ఇంకో సైడ్ అయితే మంచిగా ఉంటుంది కదా అని చూస్తే ఇంకో సైడ్ కూడా మాడిపోయింది. ఇప్పుడు నాకేం తెలిసిందంటే వంట చేసేటప్పుడు ఎటు కూడా ఆలోచించకూడదని తెలిసిందనమాట. ఆ పొగ నుంచి అయితే ఘోరంగా ఊపిరాడకుండా అయిపోయింది నాకైతే ఆ పొగ వల్ల. ఫైనల్గా మన ఆమ్లెట్ అయితే రెడీ. టేస్ట్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. బాగానే ఉంటుంది నేను చేసిన కాబట్టి మస్తుంది. ఆమ్లెట్ అయితే కొంచెం లైట్గా మాడిపోయింది అనమాట. అది కామన్ మనం ఏదైనా చేసినప్పుడు మాడగొట్టడం అనేది. మీరు కూడా ఇంతే కదా. కామెంట్ చేయండి. బాయ్.